అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, మన నెల్లూరు పట్టణంలో వక్ఫ్ బోర్డుకి సంబంధించిన 13 ఎకరాల 33 సెంట్ల భూమి జామియా మసీద్కి చెందింది. ఏదైతే మన మినీ బైపాస్ పక్కన ఉందో, ఆ పరమేశ్వరి నగర్ ఆ ప్రాంతంలో ఉందో, అందులో మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఒక బ్రహ్మాండమైన స్కూల్ను నిర్మించాలని చెప్పి ఆలోచన చేసినారు. స్కూల్ నిర్మించాలనే ఆలోచన ఏదైతే ఉందో నిజంగా దాన్ని మేమందరం కూడా హర్షించాలి. అయితే మన నెల్లూరులో చాలా పళ్ళు ముస్లింలకు చెందిన అన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయకుండా ఏదైతే 13 ఎకరాల్లో ఒక 5 ఎకరాల్లో నారాయణ సార్ ఇచ్చే 15 కోట్లతో కాంపౌండ్ వాల్ కట్టి రేకులు షెడ్యూల్ కానీ వేస్తే అక్కడ ఆ స్కూల్ రన్ చేయడం ఎలాగా, ఆ స్కూల్కు ఫండ్స్ యాడ్ నుంచి వస్తాయి, ఆ స్కూల్లో చదివించడానికి వచ్చిన ఉపాధ్యాయులకు జీత భత్యాలు ఎవరిస్తారనేది కూడా ఒక సమస్య. అదేవిధంగా మన మేయర్ గారు ఏంటంటే వక్ఫ్ బోర్డ్ ద్వారా మనము ఆ ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో ఆ స్కూల్కు జీత భత్యాలు ఇస్తామంటున్నారు. వక్ఫ్ బోర్డులో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, రేపు వేరే పార్టీ అధికారంలో వచ్చినా లేదా ఈ చైర్మన్ కుర్చీలో నుంచి మీరు పక్కకి వెళ్ళినా కానీ ఆ స్కూల్ అయితే ఖండం అయిపోద్ది. కాబట్టి మనకు ఏదైతే మైనార్టీలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మీరు పూర్తి చేయకుండా ఆ 13.5 ఎకరాలు ఉన్న 5 ఎకరాలను ఖండం చేయడానికి మేము ఎవ్వరం కూడా ఒప్పుకోము. నేను నారాయణ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీరు పెద్ద మనసు చేసి ముస్లిం విద్యార్థులు చదువుకోవడానికి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీకు తెలిసిన పారిశ్రామికవేత్తలకు చెప్పి మీరు 15 కోట్లు మంజూరు చేయిస్తానని చెప్పారని చెప్పి ఏదైతే అజీజ్ గారు చెప్పినారో దాన్ని నిజంగా ముస్లిం సమాజం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు గతంలో పురపాలక శాఖ మంత్రిలాగా ఉన్నప్పుడు గోషా హాస్పిటల్ శంకుస్థాపన చేసినారు. ఇప్పటికీ మీరు అప్పుడు ఒక సంవత్సరము, వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే టోటల్గా దాన్ని ఖండం చేసేశారు. మళ్ళీ అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే 8 సంవత్సరాల నుంచి గోషా హాస్పిటల్ని ఖండం చేసి ఆ గోషా హాస్పిటల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని పూర్తి చేసే నాథుడే లేరు. అదేవిధంగా షాదీ మహల్ ఏదైతే ఉందో కోటమిట్టలో, ఆ షాదీ మహల్ని ఒకసారి చూడండి. మెయింటెనెన్స్ లేక అది ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉందో. మీరు మీ సొంత నిధులతో మీరు అదేవిధంగా ఎంపీ గారు ఇద్దరు కలిసి 15-20 లక్షలు పెట్టి అక్కడ కుర్చీలు, షామ్యానాలు, టేబుల్ అన్నీ ఆ షాదీ మహల్కు ఫ్రీగా మీరు డొనేట్ చేస్తామని చెప్పారు. ఆ సామాన్లు కూడా మీరు తెప్పించేశారు. ఇప్పటికీ ఆ సామాన్లు తెప్పించి 8 నెలలు అవుతున్నా కానీ ఆ షాదీ మహల్ని ఎవరు మెయింటైన్ చేయాలా, ఆ సామాన్లు ఎక్కడ పెట్టాలనేదే తేల్చుకోలేని పరిస్థితిలో ఈ నెల్లూరు పట్టణంలో ఉన్న నాయకులు ఉన్నారు. అదేవిధంగా పెండెల నారాయణమ్మ హై స్కూల్ మేమందరం కూడా చదువుకున్న స్కూల్ అది. ఆ స్కూల్లో జెండా వీధి పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు చదువుకోవడానికి దానికి ఒక జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసినారు. జూనియర్ కాలేజ్ అక్కడికి వచ్చి ఉంది. ఆ జూనియర్ కాలేజ్కి ఈ రోజు కూడా రికగ్నేషన్ లేదు. అక్కడ ఉన్న ఆడబిడ్డలకు రక్షణ లేదు. అక్కడ ఆడబిడ్డలు బాత్రూమ్కి వెళ్ళాలంటే సరైన వసతులు అక్కడ లేవు. దాని గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే మనకు ఏ సమస్యలు లేవు, మైనార్టీలు అందరూ ఫుల్ఫిల్గా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ మేము 5 ఎకరాలు ఎక్కడ కూడా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో 5 ఎకరాల్లో ఎక్కడ స్కూల్ లేదు. దానికి ఆ స్కూల్ నడపాలంటే ₹1 కోటి కారు కొనుక్కోవచ్చు ఫైనాన్స్ ద్వారానో ఏదో ఒక రకంగా. కానీ కారు నడపాలంటే ఆ కారుకి ఒక డ్రైవర్ కావాలా. అదేవిధంగా ఆ కారు 4 చక్రాల మీద ముందుకు వెళ్ళాలంటే ఆ కారులో పెట్రోల్ కావాలా. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే మీరు చెప్పినారో 15 కోట్లతో 5 ఎకరాలకు కాంపౌండ్ వాళ్ళు కడితే 15 కోట్లు అయిపోతాయి. అక్కడ మిగతా బిల్డింగ్లు ఎక్కడ వేయాలా? సరే, నెల అక్కడ వచ్చే ఇంటర్నేషనల్ స్కూల్ చదివించాలంటే మొత్తం మాస్టర్ డిగ్రీస్ చదివిన వాళ్ళు రావాలా, బీఈడి వాళ్ళు కాకుండా ఎంఈడి చదివిన అధ్యాపకులు కావాలా. వాళ్లకు జీత భత్యాలు ఎవరిస్తారు? కాబట్టి ముందు ఏదైతే ఇక్కడ ఉన్నాయో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలా. అదేవిధంగా నేను రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అడుగుతున్నా, అయ్యా శ్రీధర్ రెడ్డి గారు, మైనార్టీలకు అండగా ఉంటాను, ఏ సమస్య వచ్చినా కానీ రోడ్డు మీద నిలబడి నేను పోరాటం చేస్తానని చెప్పి మీరు చెప్తారు. మీ పోరాటం గురించి మాకు తెలుసు. ఎన్నో సమస్యలను మీరు పెద్ద నాయకులను ఎదురు తిరిగి ఆ సమస్యలను సాధించిన ఘనత ఉంది. ముస్లింలన్నా కానీ మీకు మంచి ప్రేమ, ముస్లింలంటే మీరు చాలా ఆభ్యతగా ఉంటారు. ముస్లింలకు సంబంధించిన సమస్యలు ఈ బారా షహీద్ దర్గా అభివృద్ధి చేయడంలో
హాజీ అబ్దుల్ అజీజ్ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి ఒక స్థాయి దాకా చేస్తే అంతకు మించి మీరు ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినారు. కానీ అక్కచెరువుపాడు అనే ఒక ఏరియా ఉంది, మైనార్టీల గురుకుల పాఠశాల అక్కడ ఉంది. దానికి ప్రభుత్వం 12 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ గురుకుల పాఠశాలలో ఒక 8 నుంచి 10 కోట్లు కానీ ఉంటే కొన్ని వందల మంది, ఎంతమంది అయినా కానీ ముస్లిం విద్యార్థులు, పేదరికంలో ఉన్న ముస్లిం బిడ్డలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ గిరిజన పిల్లలు, వీళ్ళందరికీ కూడా అక్కడ 3 పూట్ల అన్నం వేసి వాళ్ళకు ఒంట్లీలో బట్టలు ఇచ్చి షూస్ ఇచ్చి అన్ని రకాలుగా వాళ్లకు మంచి ఫ్యాకల్టీ ఉంది. వాళ్ళందరి ద్వారా అక్కడ వాళ్ళకు చదువు చెప్పించే ఆస్కారం ఉన్నా కానీ దాన్ని ఎందుకు అసంతృప్తిగా వదిలేసి ఉన్నారు. ఏదైతే నారాయణ సార్ గారు ఇక్కడ ఉన్న వక్బోర్డ్ స్థలంలో కట్టడానికి 15 కోట్లు ఇస్తానన్నారో ఆ 15 కోట్లు నారాయణ సార్తో మీరు మాట్లాడి ఈ 15 కోట్లు తీసుకొని వెళ్ళి అక్కచెరువుపాడులో ఏదైతే గురుకుల పాఠశాల ఉందో దానికి డెవలప్ చేయండి. అన్నిటికి మించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత బారా షహీద్ దర్గాకు వచ్చిన రొట్టెల పండుగ సందర్భంగా పెద్ద స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్లో ఇక్కడ బారా షహీద్ దర్గాలో ఒక మసీద్ కట్టడానికి 5 కోట్లు నేను మంజూరు చేస్తానని చెప్పి మంజూరు చేసినారు. ఆ 5 కోట్లు 15 కోట్లు అయినాయి. ఇప్పటిదాకా ప్రతిరోజు రేపు వచ్చే వారం చేస్తాం, 10 రోజుల్లో చేస్తాం, 15 రోజుల్లో చేస్తామంటున్నారు. కానీ బారా షహీద్ దర్గాలో ఏదైతే ఆ మసీద్కి ఇచ్చిన 15 కోట్లు ఉన్నాయో, ఆ ఏదైతే ఆ ఫండ్ ఉందో అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేదాకా కూడా మీరు చేసేటట్టు లేరు. నిజంగా కానీ మైనార్టీల మీద ప్రేమ, మైనార్టీల వైపు మీకు చిత్తశుద్ధి కానీ ఉంటే ఖచ్చితంగా వచ్చిన నిధులు ఏదైతే ఉన్నాయో దాంతో ఈ బారా షహీద్ దర్గాలో మసీద్ పనులు చేయించండి. మీరు ఆర్చుల పనులు చేస్తున్నారు, మేము మీకు విమర్శించడం లేదు. కానీ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నేను వీడియో రూపంగా పెట్టాలనుకుంటున్నాను. సోదరులారా, ఇన్ని సమస్యలు ముస్లింలకు సంబంధించిన ఇన్ని సమస్యలు ఉంటే వీటన్నిటిని వదిలేసి ఆ 13.5 ఎకరా వక్బోర్డ్కి సంబంధించిన స్థలంలో రాత్రికి రాత్రి డిసిషన్ తీసుకొని రేపో ఎల్లుండో దాన్ని శంకుస్థాపన చేసేస్తామంటున్నారు. డిసిషన్ తీసుకోవడంలో తప్పు లేదు, మీరు చేయాలన్న పని చెడ్డ పని కూడా కాదు. కానీ ఏదైతే మీరు ప్లేస్ ఎన్నుకున్నారో ఉన్న వాటిని పూర్తి చేయకుండా కొత్త దానికి మళ్ళీ ఏదో చెప్తారు కదా, ఒక కత్తి తీసుకొని సగం గుండు చేసి అక్కడ కూర్చోబెట్టే పనులు దయచేసి చేయబాకండి. మీరు ముందు ఏం చేయాలన్నా కానీ షాదీ మహల్ దానికి కమిటీ వేయాలా, షాదీ మహల్ని అక్కడ ఏదైతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఉన్నాయో షాదీ మహల్ ఏదైతే శిథిల వ్యవస్థకు వెళ్ళడానికి సిద్ధంగా ఏదైతే ఉందో దాన్ని సజీవంగా పెట్టాలా. రెండోది గోషా హాస్పిటల్, 8 సంవత్సరాల నుంచి గోషా హాస్పిటల్ ఆ బిల్డింగ్లలో చీకటి కార్యక్రమాలు, వ్యభిచారము, బంగ్యాగు తాగడం, మందు తాగడము, రకరకాల కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ముందు గోషా హాస్పిటల్ పని పూర్తి చేయాలా. అన్నిటికి మించి మా ఆడబిడ్డలు ఏదైతే చదువుకుంటున్నారో జెండా వీధిలో ఉన్న పిఎన్ఎం హై స్కూల్ ఉందో దానికి ఇంటర్ చదువుకోవడానికి అవకాశం అయితే కల్పించినారు. కానీ ఆ కాలేజ్కు రికగ్నేషన్ లేదు. కాబట్టి ముందు దానికి రికగ్నేషన్ తీసుకొని రండి. అక్కచెరువుపాడులో ప్రతి ఒక్కరు దాని గురించి పోరాటం చేస్తున్నారు. ఏదైతే అక్కచెరువుపాడులో ఉన్న స్థలం ఏదైతే ఉందో, ఆ స్కూల్ ఏదైతే ఉందో గురుకుల పాఠశాల, ఆ గురుకుల పాఠశాలను ఇమ్మీడియట్గా పూర్తి చేయాలా. దానికోసం శ్రీధర్ రెడ్డి గారు నడుం బిగించి ముందుకు రావాలా. అదేవిధంగా బారా షహీద్ దర్గాలో మసీద్ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన అమౌంట్ని 2 సంవత్సరాల నుంచి అక్కడ మసీద్ పని చేయకుండా నానుస్తున్నారు. ఇచ్చిన నిధులనే మీరు సద్వినియోగం చేయలేని పరిస్థితి మీలో ఉంటే అక్కడ వక్ఫ్ బోర్డు ద్వారా డబ్బులు ఇస్తారంట, ఆ డబ్బులు తీసుకొని టీచర్లు చదువు చెప్తారంట, అక్కడ బిడ్డలు వచ్చి చదువుకుంటారంట. ఇవన్నీ కట్టుకథలు. దీని వెనకాల ఏ కుట్ర ఉందో లేదా మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నారో అల్లాహకు ఆ భగవంతుడికి తెలియాలి. కానీ దయచేసి ఈ పనులు చేయకుండా మటుకు మీరు అక్కడ శంకుస్థాపన చేయడానికి నెల్లూరులో ఉన్న ముస్లింలు ఎవరు కూడా దాన్ని అంగీకరించరు. ఇన్షాల్లా దీని మీద తొందరలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది ప్రజల్లో పోయి అగుడు అయ్యేదానికన్నా కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీరే సమాధానం ఇచ్చుకొని మీరే ముందు పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేసి దాని తర్వాత కొత్త పని చేస్తే బాగుంటుంది. 5 ఎకరాలు మీరు కట్టే బదులు ఏదైతే కలెక్టర్ ఆఫీస్ పక్కన బార్కాస్లో అంజుమన్కి సంబంధించిన ఒక ఎకరా స్థలం ఖాళీగా ఉంది. ఆ స్థలంలో ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, కార్ పార్కింగ్ పెట్టుకునేవాళ్ళు, బంగ్యాకు మందు తాగేవాళ్ళు అక్కడ ఉంటున్నారు. ప్రతిరోజు పోలీసు వాళ్ళు పోయి కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ ఒక నేషనల్ ఐటీఐ అని చెప్పి ఐటీఐ జరుగుతుంది. మీరు అక్కడ 5 ఎకరాలు వేస్ట్ చేసి కమర్షియల్ కాంప్లెక్స్లకు 5 ఎకరాలు కానీ ఇస్తే దాని ద్వారా కొన్ని లక్షల రూపాయల బాడుగలు వస్తాయి. ఆ బాడుగలు తీసుకొని ఏదైతే మన
అంజుమన్కి సంబంధించిన ఆస్తి బార్కాస్ సెంటర్ మన నెల్లూరు పట్టణానికి నడిబొడ్డులో ఉంది. అక్కడ ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా అక్కడ కానీ స్కూల్ కట్టితే ఈ 5 ఎకరాల్లో వచ్చే డబ్బులతో ఆ స్కూల్ని మెయింటైన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని పరిశీలించి అందరితో చర్చించి మీరు ఆ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. సోదరులారా, నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం కానీ ఉంటే నేను ఏదో స్వార్థంతో లేదా ఏదో కుట్రతో ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం నేను మాట్లాడటం లేదు. నా వయసులో చాలామందిని చూశాను, వచ్చి ఒళ్ళో పెట్టు తొళ్ళో పెట్టు అని చెప్పి ఏదో ఒకటి చేసేసి తర్వాత దాన్ని ఖండం చేసేసి సర్వనాశనం చేసే ఎన్నో కార్యక్రమాలు మేము చూసున్నాం. నేను చెప్పిన ఏదైతే మన గోషా హాస్పిటల్ కానివ్వండి, షాదీమహల్ కానివ్వండి, అదేవిధంగా పిఎల్ఎంలో రికగ్నేషన్ కానివ్వండి, అక్కచెరుపాడులో ఉన్న గురుకుల పాఠశాల కానివ్వండి, భారత్ షహీద్ దర్గాలో మసీద్కి సంబంధించిన విషయం కానివ్వండి, లేదా అంజుమన్కి సంబంధించిన ఆస్తిలో స్కూల్ కట్టడం కానివ్వండి, వీటిలో ఏ తప్పున్నా కానీ నన్ను ఎవరు నిలదీసినా కానీ నేను తలదీస్తాను. నేను చెప్పిన దాంట్లో వాస్తవం కానీ ఉంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం.